టీడీపీ అభ్యర్థుల రెండవ జాబితా అయితే విడుదలైంది. 34 మందితో కూడిన లిస్ట్ ని ఆ పార్టీ విడుదల చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే 94 మందితో తొలి జాబితా వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రిలీజ్ చేసిన 34 మంది జాబితా అయితే ఇలా ఉంది, చూద్దాం. నరసన్నపేట నుంచి బగ్గు రమణమూర్తి, గాజువాక నుంచి పల్లా శ్రీనివాసరావు, చోడవరం నుంచి కేఎస్ఎస్ఎన్ రాజు, మాడుగుల నుంచి పైలా ప్రసాద్, ప్రత్తిపాడు నుంచి వరుపుల సత్యప్రభ, రామచంద్రాపురం నుంచి వాసంశెట్టి సుభాష్, రాజమండ్రి రూరల్ నుంచి గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రంపచోడవరం నుంచి మిర్యాల శిరీష, కొవ్వూరు నుంచి ముప్పిడి వెంకటేశ్వరరావు, దెందులూరు నుంచి చింతమనేని ప్రభాకర్, గోపాలపురం నుంచి మద్దిపాటి వెంకటరాజు, పెదకూరపాడు నుంచి భాష్యం ప్రవీణ్, గుంటూరు వెస్ట్ నుంచి పిడుగురాళ్ల మాధవి, గుంటూరు ఈస్ట్ నుంచి మహ్మద్ నజీర్, గురజాల నుంచి ఎరపతినేని శ్రీనివాసరావు, కందుకూరు నుంచి ఇంటూరి నాగేశ్వరరావు, మార్కాపురం నుంచి కందుల నారాయణరెడ్డి, గిద్దలూరు నుంచి అశోక్ రెడ్డి, ఆత్మకూరు నుంచి ఆనం రామ్ నారాయణ రెడ్డి, కోవూరు నెల్లూరు నుంచి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, వెంకటగిరి నుంచి కరుగొండ్ల లక్ష్మీప్రియ, ఇలా 34 మందితో టీడీపీ తన జాబితానైతే విడుదల చేసింది. దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, అంటే ఏదైతే ఇప్పుడు సెకండ్ లిస్ట్ని విడుదల చేశారో సెకండ్ లిస్ట్లో మాత్రం పూర్తిగా కూడా ఈ లోకేష్ మార్క్ అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే భవిష్యత్తులో ఆయన ఈ టీడీపీకి సంబంధించి పగ్గాలు చేతిపట్టినటువంటి సందర్భంలో అతనితో పాటు పనిచేసే విధంగా కూడా యువతకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టుగా కూడా కనిపిస్తుంది. దానికి ప్రధానంగా కూడా గుంటూరుని తీసుకోవచ్చు. గుంటూరుకు ఎన్నాళ్ళ నుంచో కూడా ఈయన పెద్దకూరపాడు నియోజకవర్గానికి సంబంధించి పెద్దకూరపాడుకు చెందినటువంటి కొమ్మాలపాటి శ్రీధర్ 2 సార్లు కూడా ఆయన టీడీపీలో పోటీ చేశారు. టీడీపీకి సంబంధించి ఆయన విజయం కూడా సాధించారు. టీడీపీ ఎమ్మెల్యే కూడా ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా ఉన్నారు. కానీ ఆయన్ని కాదని చెప్పి భాష్యం ప్రవీణ్ని, అంటే ముఖ్యంగా కూడా ఆయన లోకేష్తో ఎక్కువగా కూడా లైజనింగ్లో ఉంటారని తెలుస్తున్నటువంటి విషయం. ఈ నేపథ్యంలోనే ఆయనకి కేటాయించినట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా కూడా అన్ఎక్స్పెక్టెడ్గా కూడా ఈ గుంటూరు పశ్చిమానికి సంబంధించి పిడుగురాళ్ల మాధవి, అంటే ఈమె గల్లా మాధవి, ఈ గల్లా మాధవి అనే డాక్టర్ ఈమెని తీసుకోవడం జరిగింది. యంగ్స్టర్, అదేవిధంగా కూడా పార్టీలో క్రియాశీలకంగా కూడా ఉంటున్నారు. ఆమె కూడా లోకేష్ టీంలోనే ఉంటున్నట్లుగా కూడా ఉన్న సభ్యురాలుగా కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అంటే యంగ్ జనరేషన్కి ఎక్కువగా కూడా ప్రిఫరెన్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది. మరొక సీటు ఏంటంటే గుంటూరుకి సంబంధించి, గుంటూరు తూర్పుకి సంబంధించి నజీర్ అహ్మద్కి 2019లో సీటు కేటాయించినప్పటికీ కూడా ఆయన ఓడిపోయారు. అయినప్పటికీ కూడా పార్టీతోనే ఆయన ట్రావెల్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఆయనకైతే కేవలం లోకేష్ ఆశీస్సులు ఉండబట్టే మరోసారి ఆయనకి సీటు లభించిందని చెప్పుకోవచ్చు. ఈ విధంగా దీనికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే లిస్ట్ ఉందో ఈ లిస్టుకి సంబంధించిన 34 మందిలో కూడా ఉన్నటువంటి 17 మంది వరకు కూడా కేవలం వాళ్ళు ఈ లోకేష్కి సంబంధించి లోకేష్తో లైజనింగ్ మెయింటైన్ చేసి లోకేష్ టీంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే వచ్చినట్టుగా కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతూ ఉంది. అదేవిధంగా కూడా ఒక పక్కన ఈ పార్టీలో ఎంతో కీలకంగా వ్యవహరించి పార్టీతో ట్రావెల్ అవుతున్నటువంటి ఈ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో ఆ సీనియర్స్ని కూడా గౌరవించినట్టుగా కూడా ఒక పక్కన తెలుస్తూ ఉంది. ముఖ్యంగా కూడా గురజాలకు సంబంధించి ఎరపతినేని శ్రీనివాస్ని తీసుకున్న అభ్యర్థిగా ప్రకటించారు. ఆయన పార్టీతోనే ట్రావెల్ అవుతూ ఉన్నారు. అదేవిధంగా కూడా ఆయన పార్టీకి సంబంధించి ఆయనకి సీటు వస్తుందా రాదా అనేటువంటి మీమాంస కూడా కొంత కొనసాగిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆయనకి పోటీగా కూడా అక్కడ యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి ఈ కృష్ణమూర్తి ఉన్నటువంటి నేపథ్యంలో, ఎమ్మెల్సీ కృష్ణమూర్తి ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన వస్తారు, ఆయనకే ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుందని చెప్పి అంతా భావించారు. కానీ అది కాకుండా కూడా ఆయన సీనియారిటీకే ఎక్కువగా కూడా ప్రాధాన్యత ఇస్తూ కూడా ఎరపతినేనికి సీటు ఇవ్వటం అనేది జరిగింది. ఇలాగే ప్రతి చోట కూడా, ముఖ్యంగా అన్ని చోట్ల కూడా ఎవరైతే గెలుపుకి అవకాశాలు ఉన్నటువంటి ఈ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆ అభ్యర్థులకు మాత్రమే సీట్లు కేటాయించినట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా గుంటూరుకి సంబంధించి పూర్తిగా చూసుకున్నట్లయితే గుంటూరులో మాత్రం మొత్తం 17 కాన్స్టిట్యున్సీలు ఉంటాయి. 17 కాన్స్టిట్యున్సీలో కేవలం ఒక్క నియోజకవర్గంలోనే జనసేన పోటీ చేస్తుంది. అది తెనాలి నియోజకవర్గం. ఆ తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్, ఎవరైతే జనసేన పార్టీకి సంబంధించినటువంటి పిఎస్సి చైర్మన్ ఉన్నారో నాదెండ్ల మనోహర్ అక్కడ పోటీ చేస్తున్నారు. మిగతా 16 సీట్లలో కూడా అంతా బీజేపీకి వస్తుందని ఊహించారు. గుంటూరు పశ్చిమ బీజేపీ కేటాయిస్తారని, లేకపోతే నర్సాపేట కేటాయిస్తారన్నట్టు
చేస్తున్నట్టుగా కూడా భావించారు. కానీ వీటన్నిటికీ కూడా పక్కన పెట్టేస్తూ కూడా ఈరోజు క్లియర్ కట్గా కూడా మొత్తం ఎన్ని సీట్లు అయితే ఉన్నాయో ఒక్క నర్సాపేట మినహా మిగతా సీట్లన్నీ కూడా ప్రకటించడం జరిగింది. ఇవన్నీ కూడా ఇప్పుడు వరకు 14 సీట్లు వచ్చేసి 15 సీట్లు వచ్చేసి ప్రకటించడం జరిగింది. 15 సీట్లు ప్లస్ జనసేనకి ఇచ్చినటువంటి మరో సీటు, ఈ మొత్తం 16 సీట్లు కూడా ఉమ్మడిగా కూడా ప్రకటించినటువంటి నేపథ్యం అయితే ఉంది. దీన్ని బట్టి పార్టీకి సంబంధించి ముఖ్యంగా కూడా వచ్చే ఎన్నికలు ఎంత కీలకంగా భావిస్తున్నారో కూడా అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు ఒక పక్క, అదేవిధంగా కూడా లోకేష్ మరో పక్క కూడా ఈ స్క్రీనింగ్కి సంబంధించి వడపోత కార్యక్రమం అయితే, అభ్యర్థులకు సంబంధించి వడపోత కార్యక్రమం అయితే పూర్తి స్థాయిలో కూడా నిర్వహించినట్లు కూడా ఈ అభ్యర్థుల పట్టికను బట్టి చూస్తే మనకి అర్థమవుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతూ ఉంది. ఇప్పటికే అన్ని చోట్ల కూడా ఈ క్యాండిడేట్లు మిగతా వైసీపీకి సంబంధించి క్యాండిడేట్లని ముందుగానే ప్రకటించినప్పటికీ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ ఆ పార్టీలోకి వెళ్లకుండా కూడా ఒక ప్లాన్ ప్రకారం సామాజిక సమీకరణాల ఆధారంగా చేసుకొని అన్నిటినీ కూడా కరెక్ట్గా ఫాలో అవుతూ కూడా ఈ సెకండ్ లిస్ట్ కూడా ఈ విధంగా ప్రకటించడం అనేది జరిగింది. ఈ సెకండ్ లిస్టులో మాత్రం ఎక్కువ టీడీపీకి సంబంధించిన నాయకులు చెప్తుంది ఏంటంటే, ఈ సెకండ్ లిస్టుకి సంబంధించి అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకి గెలుపుకు ధీమా ఏర్పడినట్టుగా కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. కొంత డిస్టర్బెన్స్ అయితే క్రియేట్ అయ్యే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా కూడా ఈ గుంటూరుకి సంబంధించి కానీ మరి కొన్ని ప్రాంతాలు రాయలసీమ ప్రాంతాలకు సంబంధించి కానీ కొంత డిస్టర్బెన్స్ అయితే క్రియేట్ అయ్యే పరిస్థితి అయితే ఉంది. కాకపోతే ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఈ వచ్చే ఎన్నికలు చాలా కీలకంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా గెలుపుకి సంబంధింంచి గెలుపు గుర్రాలు మాత్రమే పరిగణలో తీసుకున్నామని చెప్పి చెప్తున్నారు. అదేవిధంగా కూడా గత కొంతకాలం నుంచి అంటే ఒక 20-25 రోజుల నుంచి కూడా ముఖ్యంగా కూడా ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం ప్రతి వాళ్ళని కూడా ఒక్కొక్క నియోజకవర్గంలో 2-3-4 కూడా బలమైన అభ్యర్థులు ఉన్నటువంటి క్రమంలో వీళ్ళ అందరినీ కూడా సమన్వయపరిచి ఇక్కడ ఫలానా వ్యక్తికి మేము ఇస్తున్నాం కాబట్టి మీరు వాళ్ళకి కోఆపరేట్ చేయాలి అని చెప్పి పిలిపించి మాట్లాడేటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే కొంత డిస్టర్బెన్స్ అయితే ఉండొచ్చు, కానీ అంత స్థాయిలో కూడా ఉండేటువంటి అవకాశం లేదు. వాళ్ళందరికీ కూడా పూర్తిగా కూడా ముందుగానే చెప్పడం జరిగింది, మీరు కనుక పార్టీకి లాయల్టీగా ఉన్నట్లయితే మాత్రం పార్టీకి సంబంధించి పార్టీ కంపల్సరీగా కూడా అధికారంలోకి వస్తుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పనిసరిగా కూడా అందరికీ న్యాయం చేస్తాము. అనవసరంగా డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తే మాత్రం మీరు నష్టపోతారు, పార్టీ నష్టపోతుంది అనేటువంటి ఒక సింబాలిక్గా కూడా వాళ్ళకి ఇన్స్టాల్ చేసిన పరిస్థితి అయితే కనపడింది. ఈ నేపథ్యంలోనే సెకండ్ లిస్ట్ అయితే విడుదల చేసినటువంటి నేపథ్యంలో కొంత డిస్టర్బెన్స్ ఉన్నప్పటికీ కూడా 1-2 రోజుల్లో సెట్ అయ్యే పరిస్థితి ఉంది. ఇప్పటికి 34 సీట్లు అంటే ఇంకా 16 సీట్లు మిగిలి ఉన్నాయి. 16 సీట్లకు సంబంధించి మరి ఈ ఆఫ్టర్ 17 తర్వాత అంటే ఏదైతే ఇక్కడ చిలకలూరుపేటలో ఒక సమావేశం ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో అది మొట్టమొదట అన్ని 3 పార్టీలు కలిసి ఒక కీలకమైనటువంటి మీటింగ్ని ఏర్పాటు చేశాయి. ఆ మీటింగ్కి ప్రధాని కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇటువంటి నేపథ్యంలో ఆ మీటింగ్ అయిపోయిన అనంతరం అంటే 18 కానీ 19 కానీ ఇక మిగిలినటువంటి 16 స్థానాలు ఏవైతే ఉన్నాయో ఆ 16 స్థానాలను కూడా ప్రకటించే అవకాశం అయితే ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ. మొత్తంగా 34 మందితో టీడీపీ రెండవ జాబితాని విడుదల చేసింది. నరసన్నపేట నుంచి తెదేపా అభ్యర్థిగా రమణమూర్తిని, చోడవరం నుంచి కేఎస్ఎన్ఎస్ రాజుని, గాజువాక నుంచి పల్లా శ్రీనివాసరావుని, మాడుగుల నుంచి పైలా ప్రసాద్ని ప్రకటించారు. గోపాలపురం నుంచి మద్దిపాటి వెంకటరాజు, పెదకూరపాడు నుంచి భాష్యం ప్రవీణ్, గుంటూరు వెస్ట్ నుంచి పిడుగురాళ్ల మాధవి, గుంటూరు ఈస్ట్ నుంచి మహ్మద్ నజీర్, గురజాల నుంచి ఎరపతినేని శ్రీనివాసరావు, కందుకూరు నుంచి ఇంటూరి నాగేశ్వరరావు పేర్లని ప్రకటించినట్లుగా తెలుస్తోంది. అలాగే వీరితో పాటు 34 మందిని అభ్యర్థుల్ని ప్రకటించింది. అలాగే మొదటి జాబితాలో 94 అభ్యర్థుల్ని ప్రకటించిన సంగతి తెలిసిందే.
రైట్. టీడీపీ అభ్యర్థుల రెండవ జాబితా అయితే విడుదలైంది. 34 మందితో కూడిన లిస్టుని ఆ పార్టీ విడుదల చేసినట్లుగా తెలుస్తోంది. రానున్న ఎన్నికలకు టీడీపీ, జనసేన, భాజపా పొత్తు కుదుర్చుకున్న విషయం తెలిసిందే. సీట్ల సర్దుబాటులో భాగంగా టీడీపీ 144 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయనుంది. ఫిబ్రవరి 24న 94 మందితో తొలి జాబితా ప్రకటించగా తాజాగా రెండో జాబితాని వెల్లడించింది. మరో 16 స్థానాల్లో అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది టీడీపీ. అలాగే అభ్యర్థుల రెండవ జాబితా సంగతి చూస్తే నరసన్నపేట నుంచి బగ్గు రమణమూర్తి, గాజువాక నుంచి పల్లా శ్రీనివాసరావు, చోడవరం నుంచి కేఎస్ఎన్ఎస్ రాజు, మాడుగల నుంచి పైలా ప్రసాద్, ప్రతిపాడు నుంచి వరుపుల సత్యప్రభ, రామచంద్రాపురం నుంచి వాసంశెట్టి సుభాష్, రాజమండ్రి రూరల్ నుంచి గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రంపచోడవరం నుంచి మిర్యాల శిరీష, కొవ్వూరు నుంచి ముప్పిడి వెంకటేశ్వరరావు, దెందులూరు నుంచి చింతమనేని ప్రభాకర్, గోపాలపురం నుంచి మద్దిపాటి వెంకటరాజు, పెదకూరపాడు నుంచి భాష్యం ప్రవీణ్, గుంటూరు వెస్ట్ నుంచి పిడుగురాళ్ల మాధవి, గుంటూరు ఈస్ట్ నుంచి మహ్మద్ నజీర్, గురజాల నుంచి ఎరపతినేని శ్రీనివాసరావు, కందుకూరు నుంచి ఇంటూరి నాగేశ్వరరావుని ప్రకటించింది. అలాగే మార్కాపురం నుంచి కందుల నారాయణ రెడ్డిని, గిద్దలూరు నుంచి అశోక్ రెడ్డి, ఆత్మకూరు నుంచి ఆనం రామ్ నారాయణ రెడ్డి, కోవూరు నుంచి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, వెంకటగిరి నుంచి కురగొండ్ల లక్ష్మీప్రియాని, కమలాపురం నుంచి పుత్తా చైతన్యరెడ్డిని ప్రకటించారు. అలాగే పొద్దుటూరు నుంచి వరదరాజుల రెడ్డి, నందికొట్కూరు నుంచి గిత్తా జయసూర్య, ఎమ్మిగనూరు నుంచి జయనాగేశ్వర్ రెడ్డి, మంత్రాలయం నుంచి రాఘవేందర్ రెడ్డి, పుట్టపర్తి నుంచి పల్లె సింధూరారెడ్డి, కదిరి నుంచి కందికుడ్డ యశోదాదేవి, మదనపల్లి నుంచి షాజహాన్ బాషా, పొంగరనూరు నుంచి చల్లా రామచంద్రారెడ్డిని ప్రకటించడం జరిగింది. అలాగే చంద్రగిరి నుంచి పులివర్తి వెంకట మణిప్రసాద్, శ్రీకాళహస్తి నుంచి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, సత్యవేడు నుంచి కోనేటి ఆదిమూలం, పూతలపట్టు నుంచి డాక్టర్ కలికిరి మురళీమోహన్ని ప్రకటించడం జరిగింది. మొత్తంగా 34 మందితో టీడీపీ రెండవ జాబితాని పార్టీ అధినేత చంద్రబాబు విడుదల చేశారు. దానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం మా ప్రతినిధి రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, గాయత్రి, ఏదైతే సెకండ్ లిస్టు అయితే విడుదల చేయడం అనేది జరిగింది, సెకండ్ లిస్టుకి సంబంధించి మొత్తంగా కూడా 34 మంది అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. అంటే మిగతా 16 మంది అభ్యర్థులను అయితే ఇంకా ప్రకటించాల్సిన అవసరం అయితే ఉంది. ఇది కొంత అంటే ఒక 3 or 4 days తర్వాత ఈ 16 మంది మిగిలిన స్థానాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ప్రకటించేటువంటి అవకాశం అయితే ఉంది. మొత్తంగా ఈ 34 మందికి సంబంధించి కానీ గతంలో ఇచ్చినటువంటి ఏదైతే 94 మంది అభ్యర్థులకు సంబంధించిన అభ్యర్థులను కానీ పరిగణలో తీసుకొని మనం అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఈ లోకేష్కి సంబంధించిన ముద్ర అయితే పూర్తిగా కనపడుతూ ఉంది. ఎక్కువ మందికి కూడా యంగ్ టర్కులకే అవకాశం ఇచ్చినట్టు కూడా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఈ రోజు కనుక మనం అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం ఎక్కువ మంది ముఖ్యంగా గుంటూరు జిల్లాకు సంబంధించి అంటే రాజధాని ప్రాంతానికి సంబంధించిన విషయంలో మాత్రం ఎక్కువగా ప్రధానంగా కూడా ఎవరైతే యువ నాయకులు ఉన్నారో వాళ్ళనే ప్రోత్సహిస్తున్నట్లుగా కూడా దీనికి సంబంధించి ఇప్పుడు మనకు వచ్చినటువంటి ఏదైతే జాబితా ఉందో జాబితాలో తెలుస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా కూడా ఆయనకి ఎక్కువగా కూడా ఆయనతో పాటు ట్రావెల్ అయినటువంటి భాష్యం ప్రవీణ్కి ఇవ్వడం జరిగింది. భాష్యం ప్రవీణ్తో పాటు ఏదైతే ఈ పెద్దకూరపాడు నియోజకవర్గం ఉందో పెద్దకూరపాడు నియోజకవర్గానికి సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యే అయినటువంటి ఈ కొమ్మాలపాటి శ్రీధర్ ఎవరైతే ఉన్నారో కొమ్మాలపాటి శ్రీధర్కి కంపల్సరీగా కూడా సీటు వస్తుందని అందరైతే భావించారు. కానీ ఆయన్ని కాకుండా కూడా భాష్యం ప్రవీణ్కి ఇవ్వడం జరిగింది. భాష్యం ప్రవీణ్ ఎక్కువ లైజనింగ్ మెయింటైన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా కూడా ఆయన లోకేష్తో ట్రావెల్ అవుతున్నట్టుగా కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా కూడా ఇక కొత్తగా గుంటూరు వెస్ట్కి సంబంధించి అది చాలా కీలకమైనదిగా కూడా గుంటూరు 2ని టీడీపీ భావించింది. ముఖ్యంగా కూడా గుంటూరు 2కి విజయావకాశాలు ఉన్నప్పటికీ కూడా అక్కడ వైసీపీకి సంబంధించి మంత్రి విడుదల రజని అక్కడ అభ్యర్థిగా ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇక్కడ ఏదైతే గుంటూరు వెస్ట్కి సంబంధించి ఆమెకి బలమైనటువంటి అభ్యర్థిని నిలపాలని చూసినటువంటి ప్రయత్నంలో ఈ గల్లా మాధవిని అభ్యర్థిగా కూడా నిలపడం జరిగింది. గల్లా మాధవి కూడా లోకేష్ టీం నుంచే వచ్చినట్టుగా కూడా మనకి తెలుస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఆమె డాక్టరు, అదేవిధంగా కూడా ఆమెకి
హాస్పిటల్స్ ఉన్న నేపథ్యం, అదేవిధంగా కూడా ఎడ్యుకేటరు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా హైఫైలో ఉంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే గుంటూరు పశ్చిమకు సంబంధించినటువంటి సీటు ఉందో ఆ సీటు కేటాయింపు మాత్రం గళ్ళా మాధవ్కి తెలుస్తుంది. అలాగే గుంటూరు తూర్పుకి సంబంధించి నజీర్ అహ్మద్ 2019లో లోకేష్ ద్వారానే ఆయన సీటు వచ్చిందని ఎప్పట్లో చెప్తూ ఉంటారు. అయితే ఆయనకి సీటు ఉండకపోవచ్చని అయితే 90% మంది భావించినటువంటి పరిస్థితి ఉంది. కొత్త అభ్యర్థి అక్కడి నుంచి గుంటూరు తూర్పు నుంచి వస్తారని అనుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ వాటన్నిటినీ కూడా చెక్ చెబుతూ కూడా ఈరోజు అతనికి సీటు నజీర్ అహ్మద్కి సీటు కేటాయించడం అంటే ముఖ్యంగా కూడా అక్కడ ఒకవేళ ఆయన తొలగించినట్లయితే మాత్రం అక్కడ మైనారిటీలకు సంబంధించి కొంత డిస్టర్బెన్స్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది కనుక ఆయనకి ఇవ్వటం జరిగిందని ఈ రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతూ ఉంది. ఇక్కడ ప్రతి చోట కూడా లోకేష్ మార్క్ మాత్రం పూర్తి స్థాయిలో కూడా కనపడినట్టు మనకి తెలుస్తుంది. అదేవిధంగా కూడా సీనియర్స్ని కూడా గౌరవించారు. అదే గోరెట్ల బుచ్చయ్య చౌదరికి కూడా ఆయన సీటు ఆయనకి ఇవ్వడం జరిగింది. ఆయనకి ఫస్ట్ రావాల్సినటువంటి పరిస్థితి ఫస్ట్ లిస్టులోనే ఆయనకి సీటు కేటాయింపు జరగాలి. కానీ అలా కాకుండా సెకండ్ లిస్ట్ దాకా వెయిట్ చేయడం జరిగింది. అంటే అక్కడ కొంత జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఈ అభ్యర్థితో కొంత డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అయిన నేపథ్యంలో ఆయనకి జనసేన పార్టీ అభ్యర్థికే అక్కడ సీటు కేటాయింపు ఉంటుందని చెప్పి అందరూ భావించారు. కానీ వాటిని అన్నింటినీ కూడా పటాపంచలు చేస్తూ ఇవాళ సెకండ్ లిస్టులో కూడా ఆయనకి పేరు కేటాయించడం జరిగింది. సీనియర్స్ని కూడా గౌరవించారు. అదేవిధంగా కూడా గురజాలకు సంబంధించి ఈ ఎరపతినేని శ్రీనివాస్ కూడా ఇవ్వడం జరిగింది. ఎరపతినేని శ్రీనివాస్ కూడా ఫస్ట్ లిస్ట్లో ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంది. కానీ ఆయన ఇక్కడ ఎమ్మెల్సీ అయినటువంటి జంగా కృష్ణమూర్తి పార్టీలకు వస్తున్నట్లుగా ఒక ప్రచారం జరిగింది. ఆయన టీడీపీకి సంబంధించి టీడీపీ నాయకులని చంద్రబాబుని కూడా కలిశారు. అయినప్పటికీ కూడా ఆయన్ని కాకుండా ఇక్కడ ఎరపతినేని శ్రీనివాస్కి ఇవ్వటం వల్ల ఏంటంటే ఒక పక్కన సీనియర్స్ని గౌరవిస్తూనే మరో పక్కన యంగ్ యువ నాయకుల్ని పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు హోల్డ్ చేసుకునే విధంగా లోకేష్తో పాటు కూడా ట్రావెల్ చేయడానికి, అదేవిధంగా ఆయనతో పాటు రాజకీయంగా కూడా మరింత ఉరకలెత్తే విధంగా కూడా రాజకీయం చేసే విధంగా ఉండే విధంగా కూడా టీంని సెట్ చేసినట్టు తెలుస్తుంది. పాత తరానికి గౌరవిస్తూనే కొత్త తరాన్ని సెట్ చేసుకున్న పరిస్థితి అయితే ప్రస్తుతం అయితే ఇప్పుడు ప్రకటించినటువంటి స్థానాలు ఏవైతే ఉన్నాయో ఫస్ట్ లిస్ట్ కానీ సెకండ్ లిస్ట్ కానీ ఈ రెండు లిస్టులకు సంబంధించి చూసుకున్నట్లయితే అభ్యర్థులందరూ కూడా కొత్త పాత వడపోతతో ఏర్పాటైనటువంటి ఈ లిస్టుగా కూడా ప్రస్తుతం అయితే కనపడుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. దీనికి సంబంధించి మరికొంత సీనియర్స్ అయితే మాత్రం కొంత మిగతా కేవలం ఒక 16 సీట్లు మాత్రమే మిగిలినటువంటి నేపథ్యంలో సీనియర్స్కి సరైనటువంటి ఈ పరిస్థితి ఉంటుందా, లేకపోతే సరైన ఇదిగా వాళ్ళకి కేవలం వాళ్ళ సేవలు ఉపయోగించుకునే పరిస్థితి, వాళ్ళ సీనియారిటీని ఉపయోగించుకునే పరిస్థితి మాత్రమే ఉంటుందా అనే దాన్ని మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఎక్కువ మంది యంగ్స్టర్కి మాత్రం ఈ సెకండ్ లిస్ట్లో కూడా ఛాన్స్ ఇచ్చారు. దీన్ని బట్టి లోకేష్కి సంబంధించి ఆయనతో ట్రావెల్ చేసే విధంగా కూడా ఇక్కడ టీవీని సెట్ చేసిన పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతూ ఉంది. ఈ 34 సీట్లని ఇవ్వటము, అదేవిధంగా కూడా 94 సీట్లు మొత్తంగా కూడా ఇచ్చినటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఎవరైతే సీట్లు వచ్చి దక్కినాయో వాళ్ళైతే ఒక పండగ వాతావరణం ఉన్నప్పటికీ కూడా సీటు దక్కనే మాత్రం కొంత నిస్పృహతో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొట్టమొదటి నుంచి కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ రాకూడదు అనే ఉద్దేశంతోనే వైసీపీ పార్టీకి సంబంధించి ముందుగా ఎమ్మెల్యేలు ప్రకటన చేసినప్పటికీ కూడా వాళ్ళని ప్రకటించినప్పటికీ కూడా అభ్యర్థులు ప్రకటించినప్పటికీ కూడా అది కాకుండా కొంత లేట్ చేయడం అనేది జరిగింది. లేట్ చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే టీడీపీ పార్టీకి సంబంధించి ప్రధానంగా కూడా టీడీపీ పార్టీకి సంబంధించి ప్రతి చోట 2 నుంచి 3 అభ్యర్థులు ఉన్నారు. అది కూడా కొన్ని ప్రాంతాల్లో అయితే బలమైన అభ్యర్థులు ఉన్నటువంటి నేపథ్యంలో ఒకళ్ళకి ఇచ్చినటువంటి క్రమంలో మరొక వర్గం అయితే పార్టీకి దూరం అయ్యే పరిస్థితి ఉంది, డిస్టర్బెన్స్ క్రియేట్ అయ్యే పరిస్థితి ఉంది అని భావించి వాళ్ళందరినీ కూడా ముందుగానే షార్ట్ అవుట్ చేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా పిలిపించి చంద్రబాబు నాయుడు స్వయంగా మాట్లాడారు. వాళ్ళకి తగిన విధంగా కూడా ఒకళ్ళకి ఉన్న 4గురిలో ఒకళ్ళకి సీటు కేటాయిస్తాము, మిగతా వాళ్ళందరికీ కూడా ఆయనకి సహకరించినటువంటి క్రమంలో పార్టీ ఖచ్చితంగా కూడా అధికారంలోకి వస్తుంది. వచ్చిన తర్వాత కంపల్సరీగా కూడా వారి స్థాయిని బట్టి వాళ్ళని సముచిత స్థానాలు ఇచ్చి గౌరవిస్తామని చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే పూర్తిగా కూడా అన్ని స్టడీ చేసిన తర్వాతనే పూర్తిగా కూడా ఈ అభ్యర్థులకు సంబంధించి ఈ లిస్టుని అయితే షార్ట్అవుట్ చేయడం జరిగింది, అభ్యర్థులు ప్రకటించడం కూడా జరిగింది. అయితే కొంత డిస్టర్బెన్స్ ఉన్నటువంటి మిగతా 16 నియోజకవర్గాలకు సంబంధించి అక్కడైతే మాత్రం పూర్తిగా కూడా ఒక్కొక్క నియోజకవర్గం నుంచి
4 నుంచి 5 మంది అభ్యర్థులు అయితే బలంగా ప్రయత్నం చేస్తున్నారు. అది కూడా వాళ్ళకి ఏంటంటే వర్గం వాళ్ళు కూడా బలంగా ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా మరోసారి పిలిపించి మాట్లాడి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పార్టీకి సంబంధించి పార్టీకి పనిచేయాలని వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి తగినటువంటి ఈ విధంగా న్యాయం చేస్తామని చెప్పి వాళ్ళకి సంబంధించి ఆ అభ్యర్థులు కూడా ప్రకటించేందుకు ఒక 4-5 రోజులు టైం పెట్టేటువంటి అవకాశం అయితే ఉన్నట్లుగా కూడా మనకి తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కనుక మనం ఇక్కడ పరిస్థితిని చూసుకున్నట్లే మాత్రం ఒక పక్కన టీడీపీకి సంబంధించిన నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పూర్తిగా కూడా హ్యాపీని వ్యక్తం చేస్తున్న సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడింది. ఎందుకంటే గతానికి భిన్నంగా కూడా ఎప్పుడు ఉండేటువంటి నాయకులను కాకుండా కొత్త ముఖాలు ముఖ్యంగా కూడా టాలెంట్ ఉన్నటువంటి యంగ్ స్టార్ నాయకులను కూడా పార్టీలోకి ఆహ్వానించి వాళ్ళకి సీట్లు ఇవ్వడంతో మరింతగా కూడా అక్కడ కొంత ఉత్సాహవంతమైన పరిస్థితి అయితే పార్టీలో కనపడుతుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ. రైట్, మొత్తంగా టీడీపీ అభ్యర్థుల రెండవ జాబితా విడుదలైంది. 34 మందితో కూడిన లిస్టుని ఆ పార్టీ విడుదల చేసింది. వీరిలో 27 మంది పురుషులు, 7 మహిళలు ఉన్నారు. అభ్యర్థుల్లో పీహెచ్డీ చేసిన ఒక్కరికి అవకాశం లభించింది. 11 మంది పీజీ చేసిన వారు ఉన్నారు. గ్రాడ్యుయేషన్ చేసిన వారు 9 మంది, ఇంటర్ చదివిన వారు 8 మంది, 10th పూర్తి చేసిన వారు 5గురికి ఈ జాబితాలో చోటు కల్పించారు. రానున్న ఎన్నికలకు టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు కుదుర్చుకున్న విషయం తెలిసిందే. సీట్ల సర్దుబాటులో భాగంగా టీడీపీ 144 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయనుంది. ఫిబ్రవరి 24న 94 మందితో తొలి జాబితా ప్రకటించగా తాజాగా సెకండ్ లిస్టుని వెల్లడించింది. మరో 16 స్థానాల్లో అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది.